Hello students, how are you all? Welcome back to our channel All Real Content. స్టూడెంట్స్, ఈరోజు మనం ఐపీ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. కొంతమందికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి, కొంతమందికి యావరేజ్ మార్క్స్ వచ్చాయి. ఓకే, హై స్కోర్ వచ్చిన వాళ్ళకి ఏం లేదు. బట్ నేను చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, లైఫ్లో ఎగ్జామ్ అనేది ఒక పార్ట్, అంటే ఒక ఫేస్లో, అంటే మన ఒక స్టూడెంట్ లైఫ్లో జస్ట్ ఇట్ ఈజ్ ఎ ఎగ్జామ్. బట్ అదే ఈ ఎగ్జామే మన లైఫ్ కాదు. ఈ ఎగ్జామ్ కాకపోతే మన నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, పాస్ అయిన వాళ్ళకి అండ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి. మీరు ఏం బాధపడాల్సిన అవసరము లేదు. సో మీరు ఇటీవల పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా, మార్కులు తక్కువ వచ్చాయా, లేదా మీకు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదా, ఒకసారి ఆలోచించండి. ఇది మీ జీవితానికి అంతమా లేదా కొత్త ఆరంభమా? ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం కాదు, ఫెయిల్యూర్ అంటే నేర్చుకునే అవకాశం. ఒక పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు అంటే మీరు మీ లైఫ్లో ఫెయిల్ అయ్యారు అన్న మాట కాదు. మార్కులు మీ నిర్ణయాన్ని, మీ విలువల్ని నిర్ణయించలేవు. మీ పట్టుదల, మీ కష్టపడే తత్వం, ఇదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చూడండి, ఈరోజు మీరు బాధపడుతున్న ఈ ఫెయిల్యూర్ రేపు మీ సక్సెస్ స్టోరీకి బేస్ అవ్వచ్చు. ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు తెలుసా, వాళ్ళు కూడా ఫెయిల్యూర్ చూశారు, కానీ వాళ్ళు ఆగలేదు, మళ్ళీ లేచారు. మీరు కూడా చేయగలరు, కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక నుంచి నేను మారాలి, నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా డ్రీమ్స్ కోసం. ఇప్పుడే మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ మిస్టేక్స్ గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే జేఈ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలామంది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఐపీ నెగ్లెక్ట్ చేసేసి ప్యూర్లీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ చేస్తారు. ఐపీ అనేది చాలా క్రూషియల్ అనే విషయం వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన తర్వాత కానీ తక్కువ మార్కులు వచ్చిన తర్వాత రిలీజ్ అవుతాడు. సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు అప్కమింగ్ ఫస్ట్ ఇయర్స్ ఎవరు చేయకుండా ఫస్ట్ ఇయర్లో ఎక్కువ ప్రిపరేషన్ ఐపీ మార్క్స్ మీద ఫోకస్ చేస్తే మీరు సెకండ్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్, ఎంసెట్ లేకపోతే ఏదైనా సరే ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు చాలా ఈజీగా మనకు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఒక జేఈ హైప్, నీట్ ఎగ్జామ్ హైప్ అనే క్రియేషన్ మార్కెట్లో చాలా ఉంది. సో ఈ హైప్ క్రియేషన్ వల్ల ఐపీ అనేది నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే ఐపీ సబ్జెక్ట్ చాలా ఈజీ అయిపోతుందిలే 2 months అని చాలామంది మన మార్కెట్లో మిస్లీడ్ చేస్తున్నారు. వాళ్ళు చదువుకొని ఇంకోళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. సో మీరు కూడా వాళ్ళు చదవట్లేదు, నేను కూడా చదవను అనే టైప్లో ఉండి ఓన్లీ ఆ ఎంసీక్యూస్ ఆబ్జెక్టివ్ బేస్ చేసడం వల్ల మీకు ఐపీ మీద దెబ్బ పడుతుంది. సో దీనివల్ల మీరే తర్వాత రిలీజ్ అవుతారు, లేట్గా రిలీజ్. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు రిలీజ్ అవుతున్నారు, సార్ నేను ఐపీ చదవలేదు సార్, చదువుంటే బాగా ఎక్కువ వచ్చేది, జేఈ చేసుకుంటే వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ బేసేజ్ ఐపీ మార్క్స్, నీకు సెకండ్ ఇయర్లో టైం కూడా దొరకదు. ఎందుకంటే జేఈ ఎగ్జామ్స్ ఉంటుంది, నీట్ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, ఇంకా వైవాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, రికార్డ్స్ రాయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మనకు 30 days ఉంది, అండ్ 30 days ఆర్ ఈవెన్ మోర్ కూడా ఉన్నది, డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్ డేట్స్. సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ లాగా మనకు ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో రిలీజ్ అయ్యింది నోటిఫికేషన్ కూడా. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటిదంటే, మీకున్న 30 days జేఈ కానీ నీట్ బుక్స్ పక్కన పెట్టి మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ను 100% పాస్ అయ్యేలా కూడా కాదు, మంచి స్కోర్ వచ్చేలాగా మీరు ప్రయత్నం చేస్తే 30 daysలో మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చిన్న టార్గెట్స్ పెట్టుకోండి, ప్రతిరోజు క్రమంగా చదవండి, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ తగ్గించండి, పాజిటివ్గా ఆలోచించండి. గుర్తుంచుకోండి, ఫెయిల్యూర్ తాత్కాలికంగా ఉంటుంది, సక్సెస్ శాశ్వతం. మీరు పడిపోయారా, పర్వాలేదు, మళ్ళీ లేచి నిలబడండి. ఈ స్టోరీ ముగలేదు, ఇది కేవలం పేజీ మాత్రమే, పుస్తకం ఇంకా మిగిలి ఉంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, మీరు తప్పకుండా గెలుస్తారు. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ.